ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి చికిరి 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 అనే సాంగ్ ఎంత రికార్డు సృష్టించిందో, ఎన్ని మిలియన్లకు ఆ సాంగ్ అనేది చేరుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ సినిమాకి రామ్ చరణ్ గారు ఎంత ముఖ్యమో, డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఎంత ముఖ్యమో, ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్ గారు ఎంత ముఖ్యమో, అట్లాగే ఈ సాంగ్కి డాన్స్ మాస్టర్ కూడా అంతే ముఖ్యమండి. అది ఎవరంటే జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ ఈ సాంగ్కి కంపోజింగ్ చేసిన డాన్స్. అసలు చికిరి చికిరి అనే సాంగ్కి ఎన్ని లక్షల మంది ఆ సాంగ్కి అదే డాన్స్ కంపోజింగ్ చేశారనేది మాటల్లో చెప్పలేమన్నమాట. జానీ మాస్టర్ గారు ఎప్పుడైతే ఆ సాంగ్కి కంపోజింగ్ చేసిందో, ఎప్పుడైతే ఆ సాంగ్ రిలీజ్ అయిందో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ సాంగ్ గురించి, రామ్ చరణ్ గారి గురించి, పెద్ది సినిమా గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో, ఆ చికిరి చికిరి అనే సాంగ్ గురించి కూడా, ఆ డాన్స్ గురించి కూడా అలాగే మాట్లాడుకున్నాం అనమాట. అయితే ఈ మధ్యన డాన్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయండి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే జానీ మాస్టర్ గారు సతీమణి సుమలత గారు, ఆమె ఈ ఎన్నికల్లో నిలబడి ఘన విజయం సాధించిందండి. ఈమె ఎన్నికల్లో నిలబడినప్పుడు ఒక్క జానీ మాస్టర్ గారు తప్ప ఆ వెనకాలని నడిపించింది ఎవ్వరూ కూడా లేదనమాట. ఎందుకంటే ఒక భర్త సపోర్ట్తోనే ఆమె ఈ ఎన్నికల్లో నిలబడి ఘన విజయం సాధించిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా జానీ మాస్టర్ గారి పైన ఒక కేసు అనేది నమోదైంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అతని దగ్గర పనిచేస్తున్న అసిస్టెంటే ఇతని పైన కేసు పెట్టిందనమాట. కొన్ని రోజుల పాటు అతను జైలు శిక్ష చేసిండు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు. కానీ ఇక్కడ జానీ మాస్టర్ గారు ఎంత కష్టపడి అసలు సినిమా ఇండస్ట్రీలో మనమంటే ఏంటో అనేది ప్రూవ్ చేసుకోవాలంటే చాలా ఒడిదొడుకులు, చాలా ఎత్తుపల్లాలు ఇవన్నిటిని దాటుకుంటూ పోవాలి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా సరే, అంటే చాలా మందిలో చాలా కళలు ఉంటాయి. యాక్టింగ్ పరంగా ఉండొచ్చు, డాన్స్ పరంగా ఉండొచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్గా డైరెక్షన్ పరంగా ఉండొచ్చు, ఇంకా ఎన్నో కళలు ఉంటాయి. కానీ ఎన్ని కోరికలు ఉన్నా సరే అంత దూరం వెళ్ళలేరు అనమాట. కానీ జానీ మాస్టర్ గారు ఒక నెల్లూరులో ఒక సామాన్యమైన కుటుంబంలో అతను పుట్టి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, నా టాలెంట్ను ఏ విధంగా అయినా సరే నేను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే అతను సినిమా ఇండస్ట్రీకి ఎట్లయినా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈటీవీ డీలో అతను ఒక డాన్సర్గా వచ్చి, అతను ఎంత కష్టపడ్డా సరే, డాన్స్ చేస్తూ ఎంత కష్టపడ్డా సరే, ఆ కష్టానికి ఫలితం రానప్పుడు అతను ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే ఆ షోలో ఉన్న జడ్జిలు అతన్ని కొద్దిగా అవమానించిన తర్వాత అతను ఏడుస్తూ, అవును నాకు డాన్స్ రాదు, ఏం రాదు, నేను ఎంత కష్టపడ్డా కానీ విలువ లేదు అని చెప్పి అతను కంట్లో కన్నీళ్లు తీసుకుంటూ ఆ మాట మాట్లాడిన ఆ వీడియో అనేది ఇప్పటికి కూడా ఆ వీడియో వైరల్ అయితేనే ఉంది. కానీ ఎక్కడైతే పోయిందో అక్కడే మళ్ళీ మనం నిలబడాలి అన్న ఉద్దేశంతోనే ఆ ఈటీవీ డి ప్రోగ్రాంలో అతను ఎంతైతే అవమానపడ్డాడో అదే ప్రోగ్రాంకి అతను జడ్జిలు కూడా వెళ్ళిందండి. అంటే అక్కడ ఏంటి మనం గమనించాల్సింది, అతని టాలెంట్. అదే ప్రోగ్రాంలో ఉన్న జడ్జిలు అతనిని అవమానించిన ఆ అవమానానికి తట్టుకొని అతను నిలబడింది చూసారా, అది గొప్ప విషయం అండి. అదే డీ ప్రోగ్రాంలో ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చిండు, అదే డీ ప్రోగ్రాంలో డాన్సర్గా పనిచేసిండు, అదే డీ ప్రోగ్రాంలో జడ్జిగా ఉండి కూడా కొంతమంది డాన్సర్లతో కూడా డాన్స్ చేసిండు అనమాట. కట్ చేస్తే అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తినడు, ఎన్నో ఆనందాలు పొందిండు, ఎన్నో అవమానాలు పొందిండు, ఎన్నో ఇబ్బందులు పొందిండు. కనీసం ఒక పూట అన్నం దొరకని పరిస్థితులకు కూడా వెళ్ళిపోయిందనమాట మొదట్లో. కానీ చివరకు అతని డాన్సే అతను నిలబెట్టిందనమాట. ఎన్టీఆర్ గారికి డాన్స్ మాస్టర్గా పనిచేసిండు, రామ్ చరణ్ గారికి డాన్స్ మాస్టర్గా పనిచేసిండు, చిరంజీవి గారికి డాన్స్ మాస్టర్గా పనిచేసిండు, అల్లు అర్జున్ గారికి డాన్స్ మాస్టర్గా పనిచేసిండు. ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలకి ఇంచుమించు అందరికీ కూడా అతను డాన్స్ మాస్టర్గా పనిచేసిండు అనమాట. అంతేకాకుండా తమిళ హీరోలకి, కన్నడ హీరోలకి, హిందీలో ఉన్న అగ్ర హీరోలకి వీళ్ళందరూ కూడా డాన్స్ మాస్టర్గా పనిచేసి అతను ఏంటో నిరూపించుకున్నారు అనమాట. అంతేకాకుండా ఈ మధ్యలో ఒక ప్రోగ్రాం వస్తుంది జగపతి బాబు గారి, మీరు చాలా మంది చూసే ఉంటారు. ఆ ప్రోగ్రాంలో జగపతి బాబు గారితో పాటు ప్రభుదేవ్ గారు కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నారనమాట. అంటే జగపతి బాబు గారు ప్రభుదేవ్ గారిని ఒక మాట్లాడుతారండి, అసలు మీకు ఏ డాన్సర్ అంటే ఇష్టమని ప్రభుదేవ్ గారిని అడిగిన తర్వాత ప్రభుదేవ్ గారు ఏమంటారంటే, నాకు ఇప్పుడు ఉన్న డాన్స్ మాస్టర్లో నాకు ఇష్టమైన డాన్స్ మాస్టర్ ఎవరంటే జానీ మాస్టర్ పేరు చెప్పారండి. జానీ మాస్టర్ గారి పేరు చెప్పినప్పుడే జానీ మాస్టర్ గారు అటు నుంచి వస్తూనే ఉంటారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుదేవ్ గారు అంటేనే నాకు తెలిసి చాలా పెద్ద డాన్సర్. ప్రభుదేవ్ గారిని మైకేల్ జాక్సన్తో కూడా పోలుస్తారు. కానీ అలాంటి ప్రభుదేవ్ మాస్టర్ గారు కూడా జానీ మాస్టర్ డాన్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అని చెప్పి ఆ ప్రోగ్రాం అంటే ఒక డాన్సర్ విలువ మరొక డాన్సర్కే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రోగ్రాంలో జానీ మాస్టర్ గారి గురించి చెప్పిండండి. అయితే ఈ ఎలక్షన్లో దాదాపు ఒక 510 ఓట్లు ఉన్నాయండి. 510 ఓట్లయితే కానీ ఇక్కడ జానీ మాస్టర్ గారు నిలబడొచ్చులే కానీ ఇంతకుముందు అతని పైన ఒక ఆరోపణ ఉంది కాబట్టి
ఒకవేళ ఆ ఎన్నికల్లో అతను నిలబడితే ప్రత్యర్థులు పదే 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 కుర్చి మాట్లాడి అవమానపరిచే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ జానీ మాస్టర్ తెలివిగా ఏం చేసిందంటే, భార్యాభర్తలు అంటేనే సగభాగం, అంటే భార్యలో సగభాగం భర్త అయితే భర్తలో సగభాగం కూడా భార్య కాబట్టి అతను వంతుగా అతను ఏం చేసిందంటే అతను భార్యను నిలబెట్టిందనమాట, సుమలత గారిని. సో అవతల ఉన్న ప్రత్యర్థుల వెంట చాలామంది అగ్రహీరోలు ఉన్నారట, చాలామంది నిర్మాతలు ఉన్నారట, చాలామంది డైరెక్టర్లు కూడా ఉన్నారట. అంటే వీళ్ళకి ఎగనిస్ట్గా ఉండేవాళ్ళు ప్రత్యర్థులు. కానీ ఈ సుమలత గారి వెంట ఉన్నది ఎవరు? జానీ మాస్టర్ గారు మాత్రమే. మొదట్లో ఈమెకి పెద్ద సపోర్ట్ ఎవరు లేరు, ఒక భర్త మాత్రమే సపోర్ట్ ఉన్నాడు. ఇప్పుడు మనం చాలా ఎలక్షన్లో చూసాం, అంటే చిన్న చిన్న మనలాంటి వాళ్ళు ఎవరు నిలబడితే మనవాళ్ళకంటూ ఎవరు సపోర్ట్ లేకపోతే, మనవాడికంటూ ఎవరు సపోర్ట్ లేకపోతే అవతల మనకి ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళ వెంట పేరు ప్రతిష్టలు అలాగే ఆ పొలిటికల్ పలుకుబడి ఉన్న వాళ్ళు ఒకవేళ నిలబడితే మనకే నమ్మకం ఉండదు. అంటే అవతల వాళ్ళ వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఢీకొనడం చాలా కష్టం అని చెప్పి మనకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక భర్త సపోర్ట్ మాత్రమే ఉందటండి. అంటే జానీ మాస్టర్ గారి భార్య సుమలత గారికి జానీ మాస్టర్ గారి సపోర్ట్ మాత్రమే ఉందన్నమాట. వెనకాల ఉండి నడిపించిందండి. వెనకాల ఉండి నడిపించి వాళ్ళిద్దరు భార్యాభర్తలకి ఒక నమ్మకం, ఎట్లయినా సరే మనం గెలవాలి, ఎక్కడైతే మనం పరువు పోగొట్టుకున్నామో, ఎక్కడైతే మన ఇలువ తీశారో, ఎక్కడైతే మనకు నిందలు వేశారో, ఎవరైతే మనల్ని చీకొట్టారో వాళ్ళతోనే మనం శబాస్ అనిపించుకోవాలి అన్న ఉద్దేశంతోనే అతని భార్యను నిలబెట్టి దాదాపు 228 ఓట్లు వచ్చినాయటండి. ఇంతకుముందు ఇదే భార్యాభర్తలు జానీ మాస్టర్ గారు జైల్లో ఉన్న తర్వాత జానీ మాస్టర్ గారి భార్య సుమలత గారు ఆమె ఎంత పోరాడిందన్న సంగతి సోషల్ మీడియాలో మనం చూసాం. ఎందుకంటే అతన్ని బయటికి తీసుకురావాలని భర్త మీద ఉన్న నమ్మకం అసలుది. ఆమె తప్ప ఎవరు పోరాడలేదు. మళ్ళాంటి వాళ్ళం సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వింటున్నాం, సోషల్ మీడియాలో వచ్చే కథనాలు వింటున్నాం, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూస్తున్నాం, కానీ ఆమెకి ఎవరు సపోర్ట్ లేదు. ఆమె ఒక్కతే నిలబడి భర్తని ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో, అంటే భర్తకి అంత సపోర్ట్ చేసిందనమాట. కానీ ఈ రోజున అదే భర్త భార్యకు సపోర్ట్ చేసి భార్య విజయం సాధించడానికి ఇతను మూల కారణమైందనమాట. అయితే మనం గతంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే జానీ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్కి అప్పట్లో మన జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసిండు, డాన్స్లు వేసిండు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన సాంగ్స్కి ఇతను డాన్స్ వేసిండు. అంటే ఎలక్షన్ల టైంలో జానీ మాస్టర్ గారు చాలా ముమ్మరంగా తిరిగి అతను శావశక్తుల, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం అన్నమాట. అంతేకాకుండా జానీ మాస్టర్కి మెగా ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణం అంటే అది మాటల్లో చెప్పలేమండి. పంచ ప్రాణాలు అన్నమాట. చిరంజీవి గారన్నా, రామ్ చరణ్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, ఈ మెగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు అంటే హీరోలు మొత్తం కూడా జానీ మాస్టర్కి అంత పంచ ప్రాణాలు అన్నమాట. జానీ మాస్టర్ గారే గతంలో ఒక వీడియోలో అతను ఏం మాట్లాడిందంటే, ఎప్పుడైతే అతను సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం అయిందో ఇతని భార్య గర్భిణితో ఉన్నప్పుడు నొప్పులతోని బాధపడుతూ ఉంటే, అంటే డెలివరీ చేద్దాం అనుకున్న టైంలో ఇతని దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో అతని భార్య నొప్పులతోని బాధపడతా ఉంటే ఆమెను తీసుకొని ఎన్నో హాస్పిటల్కి తిరిగినాడు. కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడ చూస్తే భార్య ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. అతనికి ఆ టైంలో అతనికి ఎవరు పరిచయం లేదు. హైదరాబాద్లో ఎట్లయినా కానీ ఒక డాన్స్ మాస్టర్గా నిలబడాలి, డాన్స్ మాస్టర్గా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, సినిమా ఇండస్ట్రీలో నేను ఒక డాన్సర్గా నిలబడాలని చెప్పి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ కొన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. అప్పుడు అంత డాన్స్ మాస్టర్గా అతని పేరు ప్రతిష్టలు ఏం రాలే. అయితే ఇతనికి ఏం తోసని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈమె బాధ చూడలేక ఏం చేయాలిగా అర్థం కాని పరిస్థితిలో వెంటనే ఇతను ఏం చేసిందంటే ఏం ఆలోచించకుండా రామ్ చరణ్ గారికి ఫోన్ చేసినాడండి. రామ్ చరణ్ గారికి ఫోన్ చేసిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర ఉన్న మేనేజర్ గారు ఇస్తారట, ఇలా జానీ మాస్టర్ డాన్స్ మాస్టర్ అనేది నా భార్య ప్రసవ నొప్పులతో బాధపడుతుందండి, ఇప్పుడు హాస్పిటల్ చూపిద్దామంటే ఏ హాస్పిటల్కి వెళ్దామన్నా కానీ ఇప్పుడు లక్షలతో పని ఉందండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒకసారి రామ్ చరణ్ గారికి ఏంటంటే, అప్పుడు రామ్ చరణ్ గారికి ఆ మేనేజర్ గారు ఫోన్ ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు ఏం చేశారో తెలుసా అండి? రామ్ చరణ్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు వెంటనే నీ భార్యను తీసుకొని, నువ్వు ఎక్కడ నువ్వు కానీ నువ్వు వెంటనే నీ భార్యను తీసుకొని అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు, వెంటనే ఆలోచన చేయకు, వెంటనే వెళ్ళిపోమన్న తర్వాత జానీ మాస్టర్ గారు ఏం ఆలోచించలే. ఆయనకి కొండంత బలం వచ్చేసింది. ఒక రామ్ చరణ్ గారు ఒక మాట చెప్పేలాడికి వెంటనే అక్కడ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అపోలో హాస్పిటల్కి తన భార్యను తీసుకుని వెళ్ళిన తర్వాత ఇతను అలా వెళ్ళిండో లేదో అక్కడ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారట. జానీ మాస్టర్ ఎప్పుడు వస్తుంది, తన భార్య ఎప్పుడు వస్తుంది, మనం వైద్యం చేయాలి అని. ఎందుకంటే ఫోన్ చేసింది ఎవరక్కడ? రామ్ చరణ్ గారు. జానీ మాస్టర్ గారు భార్యను తీసుకుని ఎప్పుడు వెళ్ళిండో ఇటు నర్సులు, ఇటు డాక్టర్లు వెంటనే జానీ మాస్టర్ గారి భార్యని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి పన్నంటి బిడ్డ పుట్టిందని చెప్పి ఒక మంచి శుభవార్తను డాక్టర్లు బయటకు వచ్చారంటండి. ఇక జానీ మాస్టర్ గారికి అతని ఆనందం మామూలు ఆనందం కాదండి. అందుకే మెగా ఫ్యామిలీ అంటే జానీ మాస్టర్ గారికి అంత ఇష్టం అన్నమాట. అంటే ఈ వీడియోలో సారాంశం ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో,
ఎన్ని అవమానాలు పడడో, ఎన్ని ఆటుపోట్లకు అతను గురైనా సరే అతని వెంట భార్య నిలబడి తోడుగా నీడగా ఉందన్నమాట. అదేవిధంగా జానీ మాస్టర్ గారు కూడా ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఆమె వెంట ఎవరూ లేకపోయినా, ఎవరు సపోర్ట్ లేకపోయినా సపోర్ట్గా ఉండి వెనకాల నడిపించింది జానీ మాస్టర్ గారి. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.